సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో గైస్, నాకు వచ్చిన సిచ్యువేషన్ ఏందో మీకు ఇప్పుడు చూపెడతాను. ఇట్లాంటి సిచ్యువేషన్ వల్ల ఎవరికి రావద్దు. మేము వండుతుంటే మాదైతే గ్యాస్ అయిపోయింది గాయస్. ఇప్పుడు గ్యాస్ తీసుకురావడానికి అయితే మా అబ్బాయి ఉన్నది, కానీ ఇప్పుడు గ్యాస్ తీసుకురావడానికి పోవాలి. మన కట్టెలు పోయేది సెట్ కాదు ఈ జనరేషన్కి. అందుకే ఇప్పుడు పడుతుంది. చూడండి మా అబ్బాయి ఎంత అన్నదో. కానీ ఈ సిచ్యువేషన్ కూడా బయటకు పోవాల్సి వస్తుంది, ఎందుకంటే మనకు గ్యాస్ లేదు. అలా వండుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పెట్టేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే బయలుదేరిపోయినాం. ఆవిడ బండి ఫస్ట్ వచ్చిండు అదో శ్రీకాంత్. ఇదిగో మేము ఇప్పుడు పోతున్నాం. సరే పైసా. సో గ్యాస్ నింపడానికి పైసలు లేవు, ఆవిడిత్తలేడు. ఆడొస్తాడు నాతో చదా. ఇట్లుంటుంది చిన్నూరు ఉంటే. మా ఆవిడైతే మా ఇంట పడతాడు. మా అల్లుడు ఇంతసేపు గ్యాస్ బుక్ చేయాలి అటు తీసుకుపోయాడు. మళ్ళీ ఇప్పుడు తీసుకుని అయితే వెళ్ళిపోతాను. గాయస్, మా ఊరి విలేజ్ ఎంట్రన్స్ పెడతాను. ఇంకోటి మీకు చెప్పాలి, అంటే మా ఊర్లో విగ్రహావిష్కరణ జరిగింది, మన జ్యోతి పాపులు గారిది. సో అది ఎట్లున్నా చూపెడతాను. మా ఊరి సైడ్ పత్తి ఎట్లున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. సో మన సైడ్ వారన్నా మన ఛానల్ మన వీడియోస్ చూస్తుంటే కింద వాళ్ళ ఊరి పేరు అయితే మెన్షన్ చేయండి. మీ ఊరు సైడ్ పత్తి లేదా ఉన్నాయా కామెంట్లో మీ ఊరి పేరు అయితే మెన్షన్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు ఎట్లున్నాయి పత్తి. సో గాయస్, మొన్న వీడియోలో చెప్పాను సీసీ రోడ్డు మన వర్క్ నడుస్తుంది అనేసి. సో దాదాపు దగ్గరకు వచ్చేసింది. ఇక్కడైతే వర్క్ అయితే స్టార్టింగ్ నడుస్తూనే ఉన్నది. మనకు ఇసుక అయితే రోడ్డు మీద వేసేసారు. పోవడానికి ఒకటే లైన్ ఉంది గాయస్, ఇటు సైడ్ లేదు. ఏదైనా వెహికల్ వస్తే మనం ఆగాల్సిందే. ఇటు నుంచి వచ్చిన అటు నుంచి వచ్చిన ఒకరి సైడ్ ఆగి ఒకరు వెళ్ళాలి. ఇట్లుంటుంది మనకు. ఇప్పుడు రైనీ సీజన్ కదా, వర్షాకాలంలో రోడ్డు అనేది స్టార్ట్ చేశారనుకోండి ఇట్లా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ బురద వాటర్ ఎట్లా స్టోరేజ్ అయినా చూడండి. ఇట్లా అవ్వద్దు అనేసి రోడ్ వేసినా అనుకోని మాకు కొంచెం మంచిగా ఉంటుంది. సైడ్ కనెక్షన్ చూసుకోవచ్చుగా లైన్. సో ఇది వచ్చేసి కరెంటు, అంటే మా విలేజ్కి సప్లై అయ్యేది కాదు. సో మన సబ్సిడీ మీద అయితే మన బోర్లు వేసుకుంటున్నారు కదా, అలాగైతే మన లైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన బోర్ ఎక్కడ వేస్తే అక్కడ మీరు లైన్ అయితే మా సైడ్ అంతా ఏంటంటే వర్క్ నడుస్తుంది పెడుతున్నారు. వీళ్ళైతే బోర్లు వేసి అయితే 1 year బ్యాక్ వేసారు. సో వీళ్ళకైతే కనెక్షన్ అయితే ఇచ్చేసారు. అక్కడ మోటార్ కనబడుతుంది కదా. సో వీళ్ళకి లైన్ కనెక్షన్ అయితే అయిపోయింది. ఇదైతే హైవే మనం చూసుకోవచ్చు, NH-44 హైవే రోడ్డు. సో మనం ఇటు సైడ్ వెళ్ళామనుకోండి వాంకిడి, మహారాష్ట్ర, చంద్రాపూర్, గడ్చిరోలు అటు సైడ్ రోడ్డు పోతుంది. సో ఇటు వచ్చేసి మనకు ఆసిఫాబాద్, మంచిర్యాల, హైదరాబాద్ ఇటు అన్నట్టు మొత్తం హైవేనే ఉన్నది గాయస్. ఇప్పుడైతే మాకైతే రోడ్ అయ్యి దాదాపు ఒక 3 years కంప్లీట్ అవ్వడానికి వస్తుంది. హైవే కంప్లీట్ అయ్యేది. అంతకుముందు అయితే లేకుండే, జస్ట్ 3 years అవుతుంది కంప్లీట్ అయ్యేసి. సో ఇక్కడైతే బోర్డు అయితే చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం హైవే కింద టన్నుల నుంచి అయితే పోబడుతుంది. ఇప్పుడు మనం ఇదే స్టేట్ వెళ్ళామనుకోండి, మనకు రెబ్బెన, బెల్లంపల్లి, మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్ ఆ రూట్ అయితే పోవచ్చు ఇట్లా పైనుంచి. సో మనం ఇప్పుడైతే ఆశీర్వాద్ పోవాలంటే కింది నుంచి పోవాలి. వచ్చేసి మనకు ఆదిలాబాద్ ఎక్స్ రోడ్. సో మనం ఇట్లా వెళ్ళాను అనుకోండి, ఉట్నూర్, ఇంద్రవెల్లి, గుడి అత్నూర్, ఆదిలాబాద్ ఇట్లా వెళ్ళొచ్చు. సో మనం ఇటు సైడ్ పోయినాం అనుకోండి ఆసిఫాబాద్. మనం ఇటు సైడే పోవాలి, ఎందుకంటే గ్యాస్ ఆఫీస్ అట్టి లోపలే ఉన్నది. సో దూరంలో కనబడుతుందిగా ఎల్లో కలర్ బిల్డింగ్. సో అది వచ్చేసి మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కూడా ఇక్కడనే అయితే చదువుకున్నాం. ఇప్పుడైతే కాలేజ్ అయితే చుట్టైంది, అందరూ పోతున్నారు ఇంటికి. ఇది వచ్చేసి జైల్. సో మనకి ఇది జనకాపూర్లో ఉన్నది. మేము ఆశీర్వాద్కి వచ్చినాం. సో ఇక్కడ చూసుకోవచ్చు చెట్టు దగ్గర అయితే మా ఆటో స్టాండ్ ఉంది. సో మనం బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇటు చూసుకోవచ్చు, ఇదే ఆసిఫాబాద్ బస్ డిపో బ్యాక్ సైడ్. ఫైనల్ మనం గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వచ్చేసినాం. సో
సో ఇప్పుడైతే బుక్ తీసుకుని లోపల పోవాలి. మనం ఇది చెప్పేది తీసుకుని వద్దాం. గాయస్ మనం రావడం వచ్చినాం, కానీ ఇక్కడైతే పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు. సో ఇక్కడ వెనక చూసుకోవచ్చు ఎంతమంది అయితే వెయిటింగ్ చేస్తున్నారు. ఇంకా ముందు కూడా వీళ్ళు అయినాకనే మనం పోవాలి. ఎంత టైం పడుతుంది కావచ్చు. ఇక మనం అయితే బుక్ అయితే ఇచ్చేసినాం. అక్కడ రిసిప్ట్ రావడానికి ఇంకా టైం పడుతుంది అంట. సో వేరే కోడ్ ఏదో వస్తుందంట, దాని గురించి అయితే వెయిట్ చేయమన్నారు. సో చాలామంది ఉన్నారు ఆడ, ఎందుకనేసి అయితే వెయిట్ చేస్తున్నాం. సో ఫైనల్లీ ఒక 10 minutes వెయిట్ చేస్తే మనకైతే రిసిప్ట్ ఇచ్చేసిండు. ఇప్పుడు పోయి అయితే మనం గ్యాస్ తీసుకోవాలా. వామో మబ్బు ఎట్లా అయింది గాయస్, వర్షం వస్తుందేమో. మేము ఇంటికి పోయేదాకా తడిచిపోతాం కావచ్చు. జస్ట్ మనకు ఇక్కడ నుంచి ఇట్లా పోతే అయిపోతుంది, ఒక 1 kilometer పడుతుంది. సో మనం ఇప్పుడు తిరిగిపోబడుతుంది, ఇట్లా తిరిగి ఇట్లా పోబడుతుంది. సో అందుకే కొంచెం డిస్టెన్స్ వస్తుంది. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, ఇదిగోండి తడుస్తున్నాం, మొత్తం తడిసిపోతున్నాం. ఇట్లా అన్నం లేదు, అట్లా వర్షం వస్తుంది. ఇదిగోండి చూడండి, ఇటు వర్షం వచ్చింది, అటు రాలేదు. ఇదే కోయిన్సిడెంట్ అంటారు దీన్నే. అటు చూడండి ఎంత మా అబ్బాయి ఉన్నది గాయస్, అటు చూసుకోవచ్చు ఎంత మా అబ్బాయి ఉన్నదో. వర్షం వస్తుంది, ఆడ అట్టే ఉన్నాడు గాయస్ అవతల సైడు, ఇటు సైడ్ రానికి లేదు. సో మనమే అక్కడ నుంచి మోసుకొని చేస్తున్నాం. సో ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ ఉన్నట్టు రష్ అయితే ఇక్కడ లేదు, ఇక్కడ కొంచెం ఫ్రీనే ఉన్నది. ఇలా వచ్చి అలా తీసుకుపోతాం కావచ్చు. మనం వర్షం వస్తుంది ఆయన అటు పంపినాం, కానీ రిసిప్ట్ తీసుకురాలేదు. మన బ్యాగ్స్ ఇక్కడ పెట్టినది, ఆయన అవతల పెట్టున్నాడు. ఇది ఇప్పుడు వస్తాడు నడుచుకుంటా మెల్లగా, బండి వేసిండు వస్తాడు. అమ్మ ఇంకోసారి అయితే వర్షంలో గ్యాస్ తీసుకోవడానికి ఎప్పుడు రాను నేను. అమ్మా ఇక్కడ 5,000 అమ్మ, ఆడుంటే నేను ఈడ ఉన్నా గాయస్. మొత్తం వర్షం ఉన్నది, అయితే రోడ్డు బట్టి కూడా వర్షం ఉన్నది. మా విలేజ్కి దగ్గర వస్తున్నాం అనేసరికి మొత్తం వర్షం ఎందుకో మరి మా విలేజ్ అయితే వర్షం రావడానికి పోయొచ్చుడేమో కానీ వర్షం. మన పాయింట్ చూడండి, పైన ఇంటికి అయితే వచ్చినాం. ఇటు సైడ్ అయితే వర్షం అయితే లేదు, అటు సైడ్ వర్షం వచ్చింది. మన అవతరం చూసుకోండి ఎట్లా అయిందో, పాయింట్ మొత్తం కూడా ఎట్లా అయింది.